కవిత కొత్త పార్టీపై మాట్లాడడానికి మనతోటి బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న కవిత కూడా కొత్త పార్టీ పెట్టింది. గతంలో నన్ను దాంట్లో బంధించారు, అందుకే నేనేం మాట్లాడలేను, ఇప్పుడే బయటకు వచ్చాను, మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను, పార్టీ పెట్టి మిమ్మల్ని బాగు చేస్తా అంటుంది. అంటే అప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ ఇప్పటికి కూడా చేయలేదు, మరి కవిత ఏం చేస్తాను? పార్టీ పెట్టడం అనేది అందరూ స్వాగతిస్తారు. పాల్ కూడా పార్టీ పెట్టారు కదా, స్వాగతించలేదా? పాల్ పెట్టారు, అట్లానే కవిత కూడా పార్టీ పెట్టింది. సో అందులో పెద్ద విషయం ఏం లేదు. సో ఇప్పుడు ఆమె టీఆర్ఎస్గా మార్చి పెట్టుకుంది. అంటే మళ్ళీ అదే మీకు ఒక్కటి కొటేషన్లో నేను చెప్పాలనుకుంటున్నా. లిక్కర్ కొటేషన్ ఇస్తా, ఎందుకంటే ఆమె లిక్కర్ రాని కాబట్టి లిక్కర్ కొటేషన్ ఇస్తా. పాత లిక్కర్ బాటిల్లో కొత్త మద్యం పోసినంత మాత్రాన అది కొత్త బాటిల్ అయిపోతుందా? కాదు కదా. కాబట్టి జనాలందరూ కూడా ఆమెను చూసేశారు ఆల్రెడీ. ఒక ఎంపీగా ఉన్నప్పుడే ఆమె ఏమీ జనాలకు చేయలేదు. అది ఏంటి, పార్లమెంట్, ఒక పార్లమెంట్. మరి ఇప్పుడు ఎంటైర్ సీఎం అయిపోదాం అనుకుంటుందా? ఎంటైర్ తెలంగాణకి ఏదేం చేసేద్దాం అనుకుంటుందా? ఆమె ఇచ్చిన హామీలు మీరు విన్నారా లేదో? నవ్వు వస్తుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ అంట కార్పొరేట్ స్కూల్స్లో. పాసిబుల్ ఉంటుందా? ఉండదు. నెక్స్ట్, ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే అది ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్, అది జరగని పని. అది మనకు తెలిసింది. మామూలుగా 2500 ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు, పెన్షన్స్ ఇవ్వట్లేదు. ఇంకా ఫ్రీ ట్రీట్మెంట్ అంటే 20 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు. సో అది కూడా జరగని పని. అంతేకాకుండా 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు అంట లోన్ బిజినెస్ చేసుకోవడానికి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఇంకా మిగతా ఎస్సీ ఎస్టీ ఇంకా మిగతా అన్ని బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఏం కావాలి అన్నీ చేసేస్తుందట. సో ఇవన్నీ ఏంటంటే మాట్లాడడానికి చాలా బాగుంటాయి, కానీ రియాలిటీలో జరుగుతాయా? జరగవు. అవునా కాదా? అంటే ఇదంతా కేవలం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడానికి ఇవన్నీ చేస్తాను అనుకోవచ్చా? ప్రజలని అన్నీ ఫ్రీ 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 అంటే జనాలు వచ్చి నాకు ఓటేసేసి, అది కూడా టీఆర్ఎస్ అంటే ఓటేసేస్తారు. ఇంకా అంటే వీళ్ళ నాన్న కూడా తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని, తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకొని, ఆ ఉద్యమకారుల్ని ఉపయోగించుకొని ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఈమె కూడా ఏం చేస్తుంది, యువతను లాగుతుంది. యువత కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే చనిపోయారో అట్లాగే ఈమె కోసం వాళ్ళు పోరాడితే ఈమె గద్దెనెక్కి కూర్చోవాలనుకుంటుంది. అంతేగాని ప్రజల కోసం చేసే మనిషి అయితే నిజంగాన ఈ రోజున ఆర్టీసీ కార్మికులు ఆయన చనిపోతే పోట్లాడి ముందుకెళ్తున్నాం. మరి 2019లో 50 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. దగ్గర 50 మంది చనిపోయారు. మరి ఆ రోజు కవిత ఎందుకు బయటికి రాలేదు? పరామర్శించడానికి కూడా ఎందుకు రాలేదు? రావాలి కదా. సరే, నిన్ను కట్టేస్తే నీకు మానవత్వం లేదా? మానవత్వం ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చావా? లేదే. వెళ్ళి చూడొచ్చు కదా. చూడకూడదని ఎవరు చెప్పలేదు కదా. మరి అప్పుడు లేనిది ప్రేమ ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చేసింది? అప్పుడు మహిళల మీద ప్రేమ లేదు. అప్పుడు మహిళల మీద ఎన్ని అగాత్యాలు జరిగినాయి, ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగినాయి. మరి ఆ రోజు లేని ప్రేమ ఈరోజు మాకు జస్టిస్ కావాలని నువ్వు ఈరోజు రోడ్డెక్కి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? జనాలు, ఇంకా ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, అమాయకులు అయితే అంతకన్నా కాదు, మనకంటే తెలివైన వాళ్ళు ప్రజలు. అది 1, 2 అని కాదు, సాగునీటి కోసం మాట్లాడుతుంది. మరి ఆమున్న కాన్స్టిట్యున్సీస్ కానీ పార్లమెంట్లో కానీ మిషన్ భగీరథ అని పెట్టినప్పుడు గ్రామాల్లో ఫిల్టర్ బెల్ట్స్ ఉండాలి కదా, బోల్ట్స్. మరి అవి ఎక్కడున్నాయి? మరి వాటి కోసం ఏమైనా చేసిందా? ఈమె అసలు ఎలా ఓడిపోయింది? 174 మంది రైతులు బాండ్ పేపర్ పట్టుకొని వచ్చి వాళ్ళు నామినేషన్ వేస్తే ఈమె ఓడిపోయింది. అవునా కదా? అంటే ఎంత వ్యతిరేకత! నువ్వు ఒక పార్లమెంట్ సెగ్మెంటే నువ్వు చేసుకోలేని కవితవి, అలాంటిది నువ్వు ఇంకా ఎంటైర్ తెలంగాణని నువ్వు ఎట్లా చేసుకుంటావు? అది జరగని పని. ఇప్పుడు పాల్కొను కవితకు చాలా తేడా ఉంది. కవిత అంటే కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ తోటి, కేసీఆర్ కూతురుగా, ఉద్యమకారినిగా, బతుకమ్మ నేనే ప్రపంచానికి తీసుకొచ్చిన అని ఒక బేస్ తోటి వస్తుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పాల్తో కూడా మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మొదట్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి, తర్వాత ఆయన జోకర్ చేశారు. కానీ ఈ మధ్య కూడా కాదు కదా. నేను ఒక్కటే మిమ్మల్ని సూటుగా అడుగుతాను, మీడియా వారికి. బీఆర్ఎస్ పార్టీ రాకముందు కవిత ఎక్కడుండేది? ఒక ఫ్లాట్లో ఉండేది. 18,000 రెంట్ అనుకుంటా, అవునా? మరి 10 ఏళ్లలో 100 కోట్లు పెట్టి బంగళా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రజల డబ్బు కాదా?
ప్రజల డబ్బే కదా. మరి అంటే నైట్కే బంగ్లాలు వెలిసిపోతాయా? మరి వాళ్ళ హస్బెండ్ ఏ బిజినెస్ చేస్తారో నాకైతే తెలియదు. ఆ బిజినెస్ చెప్తే అందరం కూడా చేస్తాం, అందరికీ కూడా మంచిగా డబ్బులు వస్తాయి కదా. ఈరోజు ప్రజల ఆ డబ్బుని ఎంత దుర్వినియోగం చేసిందంటే మీరు చూసారా లేదో, ప్రతి పేపర్లో యాడ్స్ ఇచ్చింది ఆమె. అంటే ఎన్ని కోట్ల రూపాయలు, అది ప్రజాధనం, అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అక్కడ అంతమంది జనాలు తరలిచ్చారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇవన్నీ డబ్బు ఎవరి డబ్బు? ఇది ప్రజల డబ్బుని ఆమె ఉన్నప్పుడు దోచుకుని ఈరోజు మళ్ళీ ఆ ప్రజల కోసం కొంత పెడుతుంది. అంతమించి ఆమె ఏమైనా చేసిందా? ఏమీ చేయలేదు. తెలంగాణ ఉద్యమం కోసం ఏ రోజైనా ఆమె జైలుకి వెళ్ళిందా? వెళ్ళలేదే. లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్ చేసి డబ్బులు దోచుకొని జైలుకి వెళ్ళింది తప్ప కానీ తెలంగాణ ఉద్యమం కోసం ఆమె వెళ్ళలేదు. చాలామంది ఉద్యమకారులు జైలుకి వెళ్ళారు, పాపం చాలామంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి ఈమె ఏ రోజైనా మాట్లాడిందా? వాళ్ళ కుటుంబాలకు ఏమైనా పోస్టులు ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? గవర్నమెంట్ జాబులు ఇచ్చారా? ఏమీ లేదు. అప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చేయట్లేదు. అప్పుడు వీళ్ళు ఏం మంచి చేశారు జనాలకి? సరే రైతు భరోసా అన్నారు. రైతు భరోసా వాళ్ళు ఇచ్చిన నీళ్ళు మరి అప్పట్లో రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? సాగునీటి ఎక్కడ బాగుంది చెప్పండి? మరి ఇప్పుడు కూడా అట్లనే ఉంది కదా. ఇప్పుడు కూడా ఎండిపోయి ఉన్నాయి, ఎక్కడ సాగునీటికి నీరు లేదు ఎకరానికి కూడా. కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పి వాళ్ళు 1,00,000 కోట్లు దోచేశారు. మా మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎం లాంటిదని వాళ్ళకి. సో దాన్ని పర్ఫెక్ట్గా వాడుకున్నారు. ఇది తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా వీళ్ళంతా కూడా ఏంటంటే తెలంగాణ అంటే నా ఇల్లు, నా ఇంట్లో నేనే ఉండాలి, నేనే పోస్టులు, తల్లి పోస్టు, తల్లి కాదు అదే అన్న పోస్టు, చెల్లి పోస్టు, కోడలు బిజినెస్, ఈయనేమో సీఎం, ఇంకా మేనమామలు కూడా పోస్టులు, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, అంతా వీళ్ళ కుటుంబమే ఉన్నారా? బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి? నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజున ఏ గవర్నమెంట్ పోస్ట్లోనైనా ఉన్నారా? బెనిఫిట్ అయినా ఎవరైనా ఉన్నారా? చాలా ఇబ్బందులు పడుతున్నారండి. యువతకి ఫీజు రీంబర్స్మెంట్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ప్రాపర్గా సర్టిఫికేట్లు తెచ్చుకోక, ఉద్యోగాలు దొరక్క చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏదో టెంపరీ డ్రైవర్ల కింద వెళ్ళడమో, లేకపోతే ఏదో హోటల్లోనే సర్వర్ కింద చేయడం, ఏదో బతుకు జీవనం గడపడానికి కోసం చేసుకుంటున్నారు. సో ఈమె వచ్చి ఎవరిని వదిలించింది లేదు. మళ్ళీ ఈమె ఏంటంటే ఈమె రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, జనాల చూపుని మలచడం కోసం, అంటే నేను లిక్కర్ రాని కాదు మీ అందరికీ అమ్మని అని. ఎవరికమ్మా? ఇవేం జయలలిత అనుకుంటుందా? అమ్మేంటి అమ్మ? ఎవరికి అమ్మ వాళ్ళకున్నాయి. నిజంగా జయలలిత లాగానే ఇంకో పార్టీ పెట్టి జయలలిత లాగానే రాష్ట్ర ప్రజలకు అందరికి అమ్మ కావాలనుకుంటుంది మరి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ లాగా చాలామంది గెటప్లు వేసుకుంటారు. ఎన్టీఆర్ లాగా కూడా చాలామంది గెటప్లు వేసుకుంటారు. వాళ్ళు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అయిపోతారా చెప్పండి? అయిపోతారంటే మనం అనుకోవచ్చు, అవరు కదా. ఇప్పుడు కూడా జయలలిత స్వార్థం లేని మనిషి, ఒక కుటుంబం లేదు, ఆమె జనాలనే ఆమె కుటుంబం అనుకుంది. మరి ఈమె అట్లా కాదుగా, ఈమె కుటుంబానే పెంచే పనిలో ఉంది. ఒకటే రండి, ఇన్ని కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేదు కదా. నువ్వు ఒక లిక్కర్ రానివని అందరికీ తెలుసు. అది ఎక్కడ జనాల నుంచి మర్చుకోవడం కోసం ఈరోజు తలపాగా కట్టి నువ్వు జనాల్లోకి వెళ్ళి ధర్నా చేసేస్తే ఎవరు నమ్ముతారన్నా? ఎవ్వరు నమ్మరు. ప్రజలు అమాయకులు కాదు, కవితని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఇప్పుడు ఇన్ని పేపర్ యాడ్లు చూసిన తర్వాత ఎన్ని కోట్లు ఆమె వెనకేసుకుందో అందరికీ తెలిసింది. వాళ్ళ కుటుంబ కక్ష, కుటుంబ రాజకీయాన్ని ఆమె ఏం చేసిందంటే వీధిలోకి తీసుకొచ్చింది ఆమె స్వార్థం కోసం. ఎందుకంటే ఈమెను బయటికి నెట్టేశారు కాబట్టి ఆ కక్ష ఎట్లా చూపించుకోవాలి? ఎట్లా చూపించుకుంటుంది? దయచేసి నువ్వు నీ కుటుంబమే చూపించుకో, ప్రజల మీద మాత్రం అంత కక్ష చూపించొద్దని మేము కోరుకుంటున్నాం. అంటే దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కూడా కొందరు వార్తలు వస్తున్నారు. మీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. అదే అంటే అది కూడా చెప్పొచ్చు కదా, అవ్వచ్చు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళనేమో జైలుకి పంపిస్తా అంటున్నాడు. ఒక పెద్ద తలకాయని కూడా జైలుకి పంపించలేదు. ఈకార్ రేస్ అన్నాడు, ఏదో వెరిఫికేషన్ చేశాడు, మళ్ళీ అక్కడే ఆగిపోయింది. ఇప్పుడేమో మనం నవ్వుకోవచ్చు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రాపర్గా డీటెయిల్స్ కూడా పెట్టలేదు, ఆధారాలు పెట్టకుండా ఎవరైనా సబ్మిట్ చేస్తారా? మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ అన్నారు. ఏమైంది ఆ కమిషను? నువ్వు ప్రాపర్గా డాక్యుమెంట్ ఇవ్వట్లేదు కోర్టుకి నువ్వు ప్రాపర్గా డాక్యుమెంట్ ఇస్తే, విట్నెస్ అన్నీ సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అవుతుంది. నీకు డాక్యుమెంటేషన్ కూడా కరెక్ట్గా చేయడం రాని సీఎం మీ గవర్నమెంట్, ఇంకా మీరేం చేస్తారయ్యా? అంటే వీళ్ళు పగలేమో అసెంబ్లీలో కొట్టుకుంటారు, ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రాత్రేమో అమ్మ అన్న అనుకుంటూ కలిసిపోతారు. అది విషయం. అంటే బీజేపీ ఎంపీలను కూడా విమర్శించింది. బీజేపీ ఎంపీలు కూడా ఏం పని చేయట్లేదు, కనీసం వాళ్ళందరూ కుటుంబ రాజకీయం అవినీతిలో కూడా కూరుకుపోయారని ఆరోపణ చేశారు.
బీజేపీ రాజకీయం ఎందుకు పనిచేయట్లేదు? అందరం పనిచేస్తున్నాం మేము. అందరూ ఎంపీలు పనిచేస్తున్నారు. వీళ్ళెవ్వరూ కూడా మా బీజేపీ కాలిగోటికి కూడా పనికిరారు. అయితే కవిత పార్టీ పెట్టడం పట్ల కూడా కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళు కుటుంబ అభివృద్ధి కోసం పార్టీ పెడుతున్నా అని చెప్తున్నారు. అట్లాగే దీని వెనుక కూడా ఒక రాజకీయ కుట్ర, రాజకీయ అవకాశాలు, అవసరాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.